అవి రాసినారు ఎన్సీఆర్టీ శ్రీ చైతన్య కట్టమంచి అది అవి రాసినారు చూడన్నా. ఎన్సీఆర్టీఎస్ అంటానా, అంటే ఆల్రెడీ బుక్స్ తీసుకున్నారు. కొండారెడ్డి బుద్ధు దగ్గర ఉన్నాం, సుజాత బుక్ స్టోర్. మా బాబుకి 8th క్లాస్ బుక్స్ కోసం వచ్చింది. ఉన్నాయనా? నేను యూట్యూబ్ ఛానల్ ఉందిలే. బాబుకి బుక్స్ తీసుకున్నా, ఎన్సీఆర్టీ బుక్స్, అంటే 8th క్లాస్ సిబిఎస్ఈ. ఇక ఇక్కడ కొండారెడ్డి బుద్ధు దగ్గర ఆగాను, బుక్స్ తీసుకొని వచ్చి. ఇక్కడ టీ స్టాల్ ఉంది, టీ తాగుదామని. చూడండి బురుజు. ఈరోజు లైటింగ్ లేదు, ప్రతిరోజు కూడా లైటింగ్ వేసేవారు, మరి ఎందుకు మిస్ అయింది. ఈరోజు లైటింగ్ ఉండేది, బాగా లుక్ ఇంకా బాగా కనపడేది. అటు ముందుకెళ్ళి చూస్తా. ఇది గురువు దగ్గర వాటర్ ట్యాంక్, ఎప్పటితో పాతది, ఎప్పటిది అంటే గురుజు అప్పటిది కాదు, కానీ మన సిటీ బాగా డెవలప్ అవుతున్నప్పటి నుండి కట్టినది వాటర్ ట్యాంక్. ఆ గురుజు పక్కకే ఉంటుంది అన్నమాట. ఆ పక్కకు మళ్ళీ పోలీస్ క్యాంప్ కూడా ఉంది అక్కడ పక్కన. గురుజు దగ్గరలో ఉన్న ప్లేస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్యకాలంలో రీల్స్ చేయడానికి వీలు పడలేదు, అయినా ఇప్పుడు చేద్దామనే ప్రయత్నంలో మన ఫ్రెండ్స్ అంతా కూడా అడుగుతున్నారు డ్యూయట్ చేస్తలేవేమని. ఫ్రెండ్స్ అయితే ఆప్షన్ తీసేసినట్లుంది ఈ మధ్య, ఎవరితో కానీ డ్యూయట్ చేయడానికి ఎవరికి రావట్లేదు. అందు కారణంగా నేను డ్యూయట్ చేయలేకపోతున్నా. ఇక్కడ కొండారెడ్డి బుద్ధి గారికి వచ్చేసాను. చూడండి, అయితే డైలీ లైటింగ్ ఉండేది బుద్ధుకి, కానీ ఈరోజు లేదు. లైటింగ్ ఉంటే చాలా అందంగా బాగా కనపడేది. ఇట్లా అయితే మా బాబుకి బుక్స్ కావాలని నేను వచ్చాను ఇక్కడికి ఈ టైంలో. అయితే బుర్జు కాడికి వస్తా, ఎప్పుడు వచ్చిన టౌన్లోకి బుర్జు కాడికి వచ్చి కంపల్సరీ నేను చూసుకుని వెళ్ళాలని అభిలాషతో ఉంటా. నాకు అది ఒక ఇష్టం. బుర్జు హ్యాపీ చూడండి. ఓకే, కొండారెడ్డి బురుజు చాలా అందంగా, చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు వచ్చి చూస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో లైటింగ్ ఎందుకో తీసేశారు. పూర్తిగా లైటింగ్ ఉండేది, బాగా ఫుల్గా లైటింగ్లో చాలా అందంగా కనపడేది నైట్ పూట. ఈ బురుజు దగ్గరే వచ్చేసి మన తెలుగు తల్లి చూడండి, ఇక్కడ తెలుగు తల్లి ఇలా వచ్చేసి టౌన్ అంతా ఓల్డ్ సిటీ. ఇదిగా ఇక్కడ వచ్చేసి పోలీసు అనేది కార్యాలయం ఉంది ఇక్కడ. అప్పుడు మరి ఉందిలే ఇక్కడ లోపలికి. చూడండి ఎంత బాగుంది. కర్నూలుకి ఫేమస్ అనేది కొండారెడ్డి బురుజు. ముందుకెళ్ళి అక్కడ కూడా చూద్దాం. అందమైన ప్లేస్. ఇటు వచ్చేసి గోల్డ్ షాపులు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. లెఫ్ట్ రైట్ టూ సైడ్ కూడా గోల్డ్
అండ్ బట్టల షాపులు, అంటే ఎక్కువగా గోల్డ్ షాపులే ఉన్నాయి ఇక్కడ. ఇది ఓల్డ్ బస్ స్టాండ్ అంటారు, పాత ఏరియా. ఇక్కడ నుంచి అంతా కూడా ఈ డౌన్లో మొత్తం పాత ఊరు కర్నూలు. ఇదంతా పాతది కర్నూలు పాత ఊరు. ఇక్కడ చూడండి, ఇది బురుజు. లైటింగ్ ఉంటే ఇంకా చాలా బాగా కనపడుతుండే, ఎందుకో మరి తీసేసారు, వీలు పడకనో ఏమో. ఇది ఫ్రంట్ భాగం, మనం తీసింది బ్యాక్ సైడ్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కర్నూలు కొండారెడ్డి బురుజు. పగటి పూటగా ఎక్కువగా లవర్స్ వస్తుంటారు ఇక్కడికి. ఇలా బైకుల మీద వెళ్తుంటారు. అందమైన ప్లేస్. ఓకే, పగలైతే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, పైకి వెళ్ళడానికి. ఇప్పుడైతే నైట్ బంద్ చేస్తారు, 6 కాగానే బంద్ చేస్తారు. మళ్ళీ మార్నింగ్ 6 నుండి మళ్ళీ ఓపెన్. పగలంతా చూడవచ్చు. మెరుపులాగా ఇది అంచంబడి. సుమారుగా 500 సంవత్సరాల పైగా అయింది ఇది కట్టడం, బురుజు. ఇది వచ్చేసి పోలీస్ క్యాంప్ ఫస్ట్లో, అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నది లోపల. ఆ బుర్జు పక్కకే ఇది పోలీస్ క్యాంప్. అప్పుడు ఊరి బయట ఉండేది కదా బుర్జు, అందు కారణంగా ఇక్కడ ఉండేది. ఇప్పుడు సెంటర్ అయిపోయింది, మళ్ళీ ఊరి బయట ఉంది బస్ స్టాండ్ దగ్గర పోలీస్ క్యాంపు. తెలుగు తల్లి. వాటర్ ట్యాంకీ. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫైనల్ కొండారెడ్డి బురుజు.